హాయ్ అండి. లడ్డు పేరు చెప్తే చాలు కొంతమంది ఇష్టంగా చూస్తే కొంతమంది కష్టంగా చూస్తుంటారు. ఎందుకు అంటారా? లడ్డూలో వేసే బోలెడంత నెయ్యి కారణంగానో లేదా నూనె కారణంగానో అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ నేను చూపిస్తున్నది వాటన్నిటికీ విరుద్ధంగా చేసే మిల్లెట్ లడ్డు. కేవలం 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఈ లడ్డు ప్రిపేర్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయినాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న లేదా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని వేసి చక్కగా వేగిన తర్వాత 4 కప్పుల మిల్లెట్ ఫ్లోర్ వేసి లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకున్నాక 1 కప్పు మాత్రమే బెల్లం పొడి కానీ తురిమిన బెల్లాన్ని కానీ వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. నేను బాలామృతం పిండి తీసుకున్నాను కాబట్టి కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను. రాగి జొన్న సజ్జ పిండి తీసుకునే వాళ్ళైతే కప్పున్నర వరకు బెల్లం వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాక కడాయిలోనే పిండిని ఇట్లా అదిమి పెట్టుకొని 2-3 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాక మరొకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కేవలం అరకప్పు మాత్రమే పాలు పోసేసి పిండంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తిరిగి పొడి పొడిగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇంకొక అరకప్పు పాలను పోసుకోవాలి. ఈ పాలు కూడా చక్కగా పిండిలో ఇమిడిపోయే వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినాక మునివేళ్లతో ఉండలు లేకుండా నలుపుకున్నాక లడ్డూలాగా చుట్టుకోవడమే. ఈ పద్ధతిలో చేశారంటే ఎక్కువ నూనె నెయ్యి లేకుండా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే మిల్లెట్ లడ్డు ఆర్ బాలామృతం లడ్డు ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.